నేను, నా బర్త్డే నువ్వు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా పుట్టినరోజు కంటే నీ పుట్టినరోజు అంటేనే నాకు చాలా ఇష్టం. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు నేను ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను. నువ్వే తప్పుగా అనుకుని నువ్వే మోహన్ చూడను అన్నావు. నువ్వే నాతో మాట్లాడొద్దని నిర్ణయం తీసుకుంటే మరి నేనేం చెయ్యాలి? అంటే నా మాటకి విలువ లేదా? ఒక్క మాట నన్ను చెప్పనివ్వవా? నేను చెప్పేది ఎందుకే నమ్మడం లేదు? మన ఇద్దరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనకి మనమే సమస్య అయిపోయామా? కూర్చుని మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వవా? నీ ప్రశ్నలకు నా దగ్గర సరైన సమాధానం లేకపోవచ్చు. అలా అని నీ భర్తకి నాకు ఏదో ఉందని అనేస్తావా? అసలు మా మధ్య ఏ సంబంధము లేదే. నన్ను నమ్మవే, నన్ను నమ్ము. అసలు నీ మనసుని ఇలా మార్చిందెవరు? జరిగిన పొరపాటుని సరిదిద్దేది ఎవరు? అసలు మనల్ని కలిపేదెవరే? ఎవరు? మీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? సంధ్య బిడ్డను తీసుకొచ్చి మన బిడ్డని సంధ్య బిడ్డ మొత్తం తెలుసు. అనవసరంగా తప్పు చేసేశానా? కోపంలో నోరు జారేశాను. సంధ్య మరీ మరీ మాట తీసుకుంది. వింధ్యకి తెలియనివ్వొద్దని. ఇప్పుడేం చేయాలి? ఎలా ఫేస్ చేయాలి? రాజేష్, అమ్మా, ఐఎమ్ వెరీ సారీ రా. నేనే తనని ఫేస్ చేయకుండా ఉండాల్సింది. తన ఇష్టాన్ని కూడా అడగాల్సింది కదా. నాదే మిస్టేక్. వింధ్య ఏమనుకుంటుందో ఏంటో. తన ఎదురుగా వెళ్ళి మాట్లాడ్డానికి నాకే అదోలా ఉంది. నువ్వెళ్ళి నేను చెప్పానని చెప్పి సారీ చెప్పరా. అయ్యో అమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంటి? నువ్వేం తప్పు చేశావని? ఎరా, అదే నా కూతురైతే నేను వెళ్ళి సారీ చెప్పనా? ఇలానే ఆలోచిస్తానా? ఇన్ని రోజులు నా కోడలు బావుంటే చాలు, తన కంట నీరు రాకుండా చూసుకోవాలి అనుకున్నాను. ఏదో తను ఫ్రస్ట్రేషన్లో అవుట్ బరస్ట్ అయి నా మీద అరిస్తే తన మనసులో బాధని నేను అర్థం చేసుకోవడం పోయి నేను కూడా బాధపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. తనకేంటమ్మా అంత కోపం? నీపై అరవడం ఎందుకు? రాజేష్, కుటుంబం అన్నాక అలకలు కోపాలు సహజం. అవి లేని ఫ్యామిలీలే కాదు. తనపై నేనెన్నోసార్లు అరిచాను కదా. తను ఒక్కసారే కదా తిరిగి నా మీద అరిచింది. పోనీలేరా రాజేష్, నువ్వసలు దాని గురించి ఏం ఆలోచించుకు. నేనే వింధ్య ముందుకు వెళదామంటే వయసులో పెద్దదాన్ని కదా. నాతో సారీ చెప్పించుకున్నానని తను ఫీల్ అవుతుంది. ఒరే రాజేష్, నేను కూడా నీలాగే కోడలలా అరిచిందని మీ అమ్మ బాధపడుతుందేమో అనుకున్నాను. కాని తన వల్లే తన కోడలు అరిచింది, తనెంత బాధపడుతుందో అని ఆలోచిస్తుందిరా. అదిరా నా భార్య అంటే. వాణికి ఆడపిల్లలంటే ఇష్టమని తెలుసు కాని ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైందిరా. వెళ్ళరా, వెళ్ళి ఏం చేస్తావో తెలియదు కాని మా కోడలితో నా వాణిని అత్తయ్య అని పిలిపించు. ఆ పిలుపు వినే వరకు తన మనసులో ఉండేలా లేదు. అమ్మా, నాన్న, ఎంత మంచివారు మీరు. ఈ రోజుల్లో కోడల్ని మీలా చూసుకునే అత్తామామలు ఎక్కడుంటారు చెప్పండి?
మీ మనసు గాయపడినా కూడా తను బాధపడకూడదని ఆలోచిస్తున్నారు. అలాంటి మీపై అరిచి మిమ్మల్ని బాధపెట్టి మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. రాజేష్, చెప్పాను కదా నీకు, తను మాకు కోడలు కాదు, కూతురు. మాకు ఎలాంటి బాధ లేదు. నువ్వెళ్ళి మాట్లాడి తీసుకొస్తావా, లేదంటే నన్నే వెళ్ళమంటావా? అమ్మా, వద్దమ్మా, నేనే వెళ్ళి మాట్లాడతాను. వింధ్యా, సారీ వింధ్యా, నేను అలా మాట్లాడి ఉండకూడదు. నాకు తెలుసు, నేను మామూలుగా చిన్న మాట అన్నా నువ్వు ఆ విషయాన్ని తీసుకోలేవని. అలాంటిది ఆ విధంగా నీ మనసుని బాధ పెట్టుండకూడదు. సరే, అయ్యిందేదో అయిపోయింది కదా. తప్పప్పులు ఎవరివని డిస్కషన్ కూడా వద్దు. నేనే సారీ చెప్పాను కదా. ఇంక మనమందరం కలిసి మళ్ళీ హ్యాపీగా ఉందాంరా. మమ్మీ డాడీ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ రా, అర్థం చేసుకో. మనం అందరూ అన్నారు కదా, అంటే ఎవరెవరు? నేను, మీరు, పాప, అత్తయ్య, మావయ్య, మౌనిక, లేక మీ సంధ్య కూడా ఉందా? అయ్యో, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వింధ్యా. అవునా? నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? కాబట్టేనా నా బర్త్డే మర్చిపోయి సంధ్య బర్త్డేని గుర్తు పెట్టుకున్నారు? అందుకేనా దానికి డైమండ్ రింగ్ కొన్నారు, కాస్ట్లీ చీర కొన్నారు, గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేట్ చేశారు, ఓ తహతహలాడిపోయారు కదా? అన్నీ దానికే. మరి బాజీగా నాకే ఉందండి. ఇదిగో ఈ దొంగ సారీలు తప్ప. అయ్యో వింధ్యా, నేను చెప్తే విన్నంటే ఎలా? ఆ చీర రింగ్ కొన్నది నీకోసమే. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇలా మిస్ఫైర్ అవుతుందని అనుకోలేదు. ఇంత బాగా అబద్ధాలు ఎలా ఆడగలుగుతున్నారండి? ఇంకా ఎందుకు దాచడం? విషయం అంతా ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్. దొంగచాటుగా ఏది చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గానే. వింధ్యా, నీ ఆలోచనలన్నీ అక్కడే స్టక్ అయిపోయాయి. అలా ఏం లేదు, అందులో నుంచి బయటికి రా. అదేనండి నేను అనేది. నేను బయటే ఉన్నాను. సంధ్య మీ మనసులో ఉంది. అయినా మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఎప్పుడు మొదలైంది? నేనేదో పొరపాటున డైరీ చూశాను కాబట్టి మీ ఇద్దరి గుట్టు బయటపడింది. లేదంటే ఇంకెన్ని రోజులు సీక్రెట్ గా నడిపించేవారు. సో అదంటే మీ మీద ఇష్టంతోనో లేదా దాని అవసరంతోనో అలా చేసింది. మరి మీరు, నేను మీ భార్యని కదా, మరి నన్ను అలా మోసం చేయాలనిపించిందండి మీకు? అయినా నేను అందంగానే ఉంటాను కదా, దానిలానే నేను బాగుంటాను కదా. నా దగ్గర లేని అందం ఆనందం దాని దగ్గర ఏముందని దాని మాయలో పడిపోయారు. వింధ్యా, నీకు దండం పెడతాను, ఇంకా ఆపుతావా? నీ ఊహలు ఆలోచనలు అన్నీ తప్పే, అది అబద్ధం. అసలు అలాంటి ఆలోచనలు ఎప్పుడు మా ఇద్దరి మధ్యన లేవు. ఎందుకండి మాటలతో మాయ చేయాలని చూస్తారు? వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తే మీరు హడావుడి చేసేస్తారు. సంధ్య చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తారు. అది వేసుకో ఇది వేసుకో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ చేస్తారు.
మీ చెయ్యి తన నోటికి తగిలేలాగా కేకులు తినిపిస్తారు. సంధ్య చీర బాగుంది, సంధ్య వంట బాగుంది, సంధ్య ఏం చేసినా బాగుంటుంది, అసలు సంధ్య బాగుంటుంది అని. ఏంటండి ఇవన్నీ? ఎవరైనా చూస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ కెమిస్ట్రీ ఉందంటారా, లేదా అన్న చెల్లెల అనుబంధం ఉంది అంటారా? ఎందుకంటే చేసేదంతా చేసి అన్న చెల్లెలు అని అబద్ధాలు ఆడతారు. అసహ్యంగా లేదా మీకు? అయ్యో, నువ్వు ఇలా మొండిగా నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళని వాదిస్తుంటే నేనేం చేయగలను? నువ్విప్పుడు ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేవు. సరే, నా వ్యక్తిత్వం గురించైనా నువ్వు ఆలోచించాలి కదా. నీకు తెలీదా నేను ఎలాంటివన్ను? సరే చెప్పు, నా వ్యక్తిత్వం అలాంటిది కాదు అని నిరూపించుకోవాలంటే నేనేం చెయ్యాలి? ఉరిశిక్ష వేసే ఖైదీకి కూడా చివరి కోరిక ఆప్షన్ ఇస్తారు కదా. నాకెందుకు అంతకు మించిన ఘోరమైన శిక్షను వేస్తావు? నేనేం తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం కూడా నాకివ్వవా? నిజంగా మీ వ్యక్తిత్వం గొప్పదని మీరు ప్రూవ్ చేసుకోవడానికి నేనేం చెప్పినా మీరు చేస్తారా? చేస్తాను. చెప్పు వింధ్య, చెప్పు. అయితే సంధ్యని మర్చిపోండి. తన పేరు కూడా మీ నోటి నుంచి రాకూడదు. ఇంకెప్పుడు సంధ్యని చూడకూడదు, మాట్లాడకూడదు. ఏ చేయలేరు కదా? మరెందుకండి? ఉంటాను. సంధ్యతో నేను మాట్లాడడమే నీ సమస్య అయితే, నేను మాట్లాడకపోవడమే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడకుండా ఉంటాను. మళ్ళీ నీ అంతట నువ్వే మాట్లాడండి అనే వరకు నేను మాట్లాడను. నాకు నీ ఆనందమే ముఖ్యం, నువ్వే ముఖ్యం. సంధ్య అయినా ఎవరైనా నీ తర్వాతే నాకు. మీ నోటి నుంచి వచ్చిన మాటలన్నీ చేతల్లో చేస్తానని, నన్ను మళ్ళీ మోసం చేయనని నాకు మాటివ్వండి. నువ్వు కోరుకున్నట్టే సంధ్య ఇంకా మన లైఫ్లో ఉండదు. తన ప్రస్తావన కూడా మన మధ్య రాదు. నువ్వు బాధపడి ఇంట్లో అందరినీ బాధ పెట్టకు. ముఖ్యంగా మా అమ్మ కోసమైనా తన ముందు నవ్వుతూ ఉండు. మీరు మాట ఇచ్చారు కదండి, నేను ఇంకా సంతోషంగా ఉంటాను. ఇదిగో ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. మీరొక్క సంధ్యని మర్చిపోండి. నాకు అదే చాలు. చెయ్యని తప్పుకి ఏంటి ఈ శిక్ష? పాపం సంధ్య. తనకి నాకు సంబంధం ఉందని వింధ్య ఎలా అనుకోగలుగుతుంది? మంచితనానికి వెళ్ళి ఇలా నలిగిపోతున్నానేంటి? సంధ్య, సంధ్య, సంధ్య.
అమ్మా సంధ్య అక్కడ ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్గా ఉంది. గుడికి వెళ్ళొస్తాను అత్తయ్య అంటే వెళ్ళి రమ్మన్నాను. ఈ పాటికి వచ్చేయాలే. అదిగో సంధ్య వచ్చేసింది. ఏంటో దినా ఇంతసేపు ఉండిపోయా? చూడు పాప అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఎలా కంగారు పడుతున్నాడో. శ్రీజ, అమ్మ సంధ్య, ఇప్పటికే ఆలస్యమైంది. భోజనం చేద్దాం పద. వీడు నేను టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. సంధ్య, 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 ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? సంధ్య ఏమైంది? వదినా ఏం జరిగింది? నాకంతా శూన్యంగా ఉంది అత్తయ్య. ఏంటమ్మా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వు ఇలా అయిపోవడం ఏంటి? అయ్యో, నేనెప్పుడు ఇలా చూడలేదే. నా తల్లివి కదా, చెప్పమ్మా, ఏమైందో చెప్పు. నీకు నేనున్నాను కదా, చెప్పమ్మా. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. నాకు పిచ్చెక్కిపోతుంది, నరకంగా ఉంది. నిన్ను అంతగా బాధ పెడుతుందంటే అది చాలా పెద్ద సమస్య అయి ఉంటుంది. ఏంటి సంధ్య అది? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీకంత బాధ ఏమొచ్చిందమ్మా? అసలు నిన్ను ఇంతలా కష్టపెట్టింది ఎవరో? మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏం చెప్పనత్తయ్య? నా కర్మ ఇంతే అని చెప్పనా? ఆ దేవుడు నా తలరాతి ఇలా రాశాడు అని చెప్పనా? అసలు నేను ఏం పాపం చేశానని ఆ దేవుడు నన్ను ఇంత ఏడిపిస్తూ పరీక్ష పెడుతున్నాడు. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి అంటున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వలా బాధపడుతూ మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? వద్దండి, అది మాత్రం నన్ను అడగొద్దు, నేను చెప్పలేను. గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఏడవాలనుంది. మిమ్మల్ని చూసి కన్నీళ్ళు ఆపుకోలేక ఇలా ఏడ్చేస్తున్నానంతే. అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందండి. వదినా ఏంటిది? ఏంటమ్మా మాటలు? తప్పు కదా. సంధ్య, నిజంగా నీకు అలాంటి ఆలోచనే గనక వస్తే ముందు మా ముగ్గురికి విషం పెట్టి చంపి ఆ తర్వాత నువ్వు ఆ నిర్ణయం తీసుకో. ఏమండి, ఎందుకండి అలా అంటారు? ఎందుకండి నా మనసుకైన గాయాన్ని ఇంకా పెద్దది చేస్తారు? నా ఎమోషన్స్ ని మీతో పంచుకోవాలి అనుకున్నాను. నేను ఇప్పుడు సంతోషంగా లేనండి, చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. అదే, అంతలా బాధపడే కష్టం నీకేం వచ్చింది? ఇందాకటి నుండి నీలో నువ్వే మదన పడుతున్నావు, కానీ ఎందుకో చెప్పట్లేదేంటి? ప్లీజ్ అండి, వదిలేయండి. ఏంటి సంధ్య, నేను నీ భర్తని, ఇది నీ కుటుంబం. నీకేదో కష్టం వచ్చి నీలో నువ్వే మదన పడుతుంటే చివరికి చచ్చిపోవాలన్న ఆలోచన కూడా వచ్చిందంటే
మమ్మల్ని ఎలా వదిలేయమంటావు? కుదరదు సంధ్య. నీ సమస్య ఏంటో ఇప్పుడు మాకు తెలియాలి. నువ్వెందుకు ఏడుస్తున్నావో మాకు తెలిసే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, నీ కష్టంతో మమ్మల్ని చూసుకుంటున్నా, అలాంటిది నీకు ఇబ్బంది వస్తే మాకు తెలియకుండా దాస్తున్నావా తల్లి? ఎందుకో నీ బాధని మేము తీర్చలేమా? అయ్యయ్యో, అలా అనుకోకండి అత్తయ్య. కానీ ఇప్పుడు నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. అత్తయ్య, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నువ్వు నీ నోటితో మాకు చెప్పలేకపోయినా ఖచ్చితంగా అది నీ స్నేహితురాలు వింధ్యకి చెప్తావు కదా. తనకైతే తెలిసే ఉంటుంది కదా. ఉండు, వింధ్య గారికి ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. శ్రీజ, ఫోన్ ఎక్కడుంది? ఏమండి, వద్దండి. వింధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫోన్ చెయ్యొద్దు. అదేంటి, వింధ్య గారికి ఫోన్ చేయొద్దా? నీ స్నేహితురాలకి ఫోన్ చేయొద్దని నువ్వంటున్నావా? అవును, ఫోనే కాదు, తన ప్రస్తావన కూడా ఈ ఇంట్లో రావద్దు. సారీ అత్తయ్య, నన్ను అయ్యో వింధ్య, క్షమించండి. కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? నువ్వు నా కోడలివి. ఇంకెప్పుడు ఇలా జరగదు అత్తయ్య. కోడలిగా నాపై పెత్తనం చెలాయించే హక్కు నీకు ఉందమ్మా. వింధ్య డబుల్ సంతోషంగా ఉండాలంటే సంధ్యకు ఫోన్ చేయాలంతే. ఇలాంటి టైంలో తనే వింధ్య పక్కనుండాలి. ఉండు, సంధ్యకు ఫోన్ చేసి. వద్దత్తయ్య, సంధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేయొద్దు. తను రావడానికి వీల్లేదు.